వెల్కమ్ టు శ్రీ గౌతమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి విద్యా వార్తలకి స్వాగతం. మధ్యాహ్న భోజనం శనివారం మెనూ మార్పు. మధ్యాహ్న భోజన పథకంలో శనివారం అందించే ఆహార మెనూను సవరిస్తూ మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ బి శ్రీనివాసరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత మెనూ ప్రకారం శనివారం రోజున విద్యార్థులకు ఆకుకూర, అన్నం, పాలకూర, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పప్పుచారు, స్వీటు, పొంగలు, రాగి జావా ఇస్తున్నారు. ఇక్కడ నుంచి ఆకుకూర అన్నం స్థానంలో సాధారణ అన్నం పెట్టి స్థానికంగా అందుబాటులో ఉండే కూరగాయలతో కూర, స్వీటు, పొంగల్, రాగి జావా అందించాలని ఆదేశించారు. మెగా డిఎస్సి ద్వారా 16,500 పోస్టుల భర్తీ. వచ్చే విద్యా సంవత్సరానికల్లా ప్రక్రియ పూర్తి. సమాచార మంత్రి పార్థసారథి. వచ్చే విద్యా సంవత్సరం నుండి తల్లికి వందనం. మోడీ పర్యటన కోసం కూటమి పార్టీలతో కమిటీ. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ. రానున్న విద్యా సంవత్సరం నుండి తల్లికి వందనం పథకం అమలు చేయడానికి సన్నాహాలు చేయాలని రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిసింది. సచివాలయంలో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశం నుండి అధికారులు వెళ్లిన అనంతరం నూతన సంవత్సరంలో అమలు చేయాల్సిన పథకం గురించి మంత్రులతో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లికి వందనం పథకానికి ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పినట్లు తెలిసింది. మత్స్యకారులకు నియామకాలు చేపట్టాలని కూడా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంలో ఈ నెల 8న జరగనున్న ప్రధాని మోడీ పర్యటనను విజయవంతం చేసేందుకు కూటమి పార్టీల నేతలతో పొలిటికల్ కమిటీ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని పర్యటన విజయవంతం చేయడంతో పాటు సమీకరణ చేయటం ఈ కమిటీ లక్ష్యమని సమాచారం. 4 నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం. ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ వెంకటకృష్ణారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జనవరి 8 నుంచి మార్చి 7 వరకు తాత్కాలిక తేదీలతో షెడ్యూల్ను విడుదల. సమావేశం. నాణ్యమైన విద్యను అందించాలి. 5 వరకు లా ఎసెట్ స్పాట్ అడ్మిషన్లు. పుస్తకాలు ఇవ్వకపోతే పరీక్షలు నాటి నుంచి అల్పాహారం అందిస్తే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రక్రియ కూడా ఇంతవరకు ప్రారంభం కాలేదు. ఇప్పుడు మేల్కొన్న జడ్పీ అధికారులు డబ్బు జమ చేయడానికి గత 2-3 రోజుల నుంచి ప్రధాన ఉపాధ్యాయుల బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుంటున్నారు. ఫిబ్రవరి 8 లోపు లైఫ్ సర్టిఫికేట్ అందజేయండి. జూన్ లోపు టీచర్ల నియామకాలకు సీఎం ఆదేశం. లోకేష్ విజ్ఞప్తితో కాలేజీల ఫీజు బకాయిల్లో కొంత విడుదలకు చంద్రబాబు అంగీకారం. సమావేశంలో రెవెన్యూ శాఖకు సీఎం అక్షంతలు. మీకున్నంత సహనం ప్రజలకు ఉండదు. పెండింగ్ బిల్లులు 1.30. ఓపెన్ సోల్ సొసైటీ ఏఐ కోఆర్డినేటర్స్ అసోసియేషన్ వెల్లడించారు. ఉద్యోగుల ప్రయోజనాలపై చర్చ లేదు. లోక్సభలో మహిళల ప్రాతినిధ్యం ఇలా ఉండాలి. కేంద్ర ఉద్యోగులపై సిబిఐ కేసు నమోదుకు రాష్ట్ర సమ్మతి అవసరం లేదు. అంగన్వాడీ కేంద్రాలకు కొత్త పుస్తకాలు. 185 లక్షల కోట్ల భారత్ రుణం. జీడీపీలో 58.2% చేరిన భారం. భారత్ యొక్క రుణభారం పరిమితులు దాటిపోతుంది. ప్రస్తుత ఆర్థిక భారత్ రుణభారం ఉన్నట్లు అంచనాలున్నాయి. 2024 మార్చి నాటికి ప్రభుత్వ రుణము 171.78 లక్షల కోట్లు ఉండగా జీడీపీలో 58.2% చేరింది. అదే ఈ ఏడాది మార్చి ఈ మాసాంతానికి ఈ రుణం 185.27 లక్షల కోట్లకు చేరుతుంది అంచనాలున్నాయి. ప్రభుత్వ రుణం అంటే బాహ్య రుణ పరపతి, ప్రభుత్వ ఖాతా, ఇతర రుణాలు, విదేశీ రుణ పరపతి ద్వారా చేకూరిన మొత్తం నగదు నిల్వలు
తీసుకున్న రుణాన్ని రీఫైనాన్సింగ్ తిరిగి చెల్లించుకునే వెసులుబాటు ఉంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రపంచ ఆర్థిక ముఖచిత్ర నివేదిక ప్రకారం చూస్తే భారత స్థూల దేశీయోత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే $3.57 లక్షల కోట్ల ఉంది. టెట్ పరీక్షలు ప్రారంభం. తొలి రోజు 73% హాజరు, 20 వరకు. బస్సు ఛార్జీలు 15% పెంపు. కర్ణాటక మంత్రివర్గం ఆమోదం. 100 Gbps వేగంతో 6G 100 Gbps వేగంతో 6G. చైనా సంస్థ సరికొత్త రికార్డు. 4 ఖేల్ రత్నాలు. మను భాకర్, గుకేష్, హర్మన్ప్రీత్, ప్రవీణ్ దేశ అత్యున్నత క్రీడా పురస్కారం. 32 మందికి అర్జున అవార్డు. ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి ఎర్రాజీ, తెలంగాణ పారాదిట్ దీప్తి జివాంజీలకు అర్జున. చైనాలో కొత్త వైరస్ కలకలం. పలు ప్రాంతాల్లో వ్యాపిస్తున్న హ్యూమన్ మెటాఫ్యూమో వైరస్. దేశవ్యాప్తంగా మానవాళి మనుగడను ఒక్కసారిగా ప్రభావితం చేసి మహమ్మారిగా ప్రపంచ దేశాలను చుట్టేసిన కరోనా వైరస్ భయాల నుంచి తేరుకున్న పౌరులకు కొత్తగా హ్యూమన్ మెటాఫ్యూమో వైరస్ వ్యాప్తి చెందుతోందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. కోవిడ్ సంక్షోభం సమస్య పోయిన 5 ఏళ్లకు మళ్ళీ అదే డ్రాగన్ దేశం నుంచి వైరస్ వార్తలు వెలువడటంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. కొత్త వైరస్ విజృంభణ, దాని విస్తృతి, శక్తి సామర్థ్యాలపై వెంటనే ఆలోచనలు పడ్డాయి. చైనాలో ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నాయి. చైనాలో పలు ప్రాంతాల్లో HMPV వైరస్ వ్యాప్తి చెందుతున్నట్టు వార్తలు వచ్చాయి. పుకార్ల వార్తలకు మారుపేరుగా దుష్కీర్తిని మూటగట్టుకున్న సోషల్ మీడియాలో ఇప్పటికే కొత్త వైరస్పై వార్తలు వెల్లువెత్తాయి. చైనాలో HMPVతో పాటు ఇన్ఫ్లుయెంజా A, మైసోప్లాస్మా, నిమోనియా, COVID-19 విజృంభించాయని చైనా అత్యయిక ఆరోగ్య స్థితిని విధించారని సోషల్ మీడియాలో వార్తలు చక్కగా అధికంగా నైట్రేట్ లీటర్ నీటిలో 45 mg ఉన్నట్లుగా వెల్లడి. గర్భసంచిని తొలగించుకుంటున్నారు. దేశంలో ఉన్న ప్రతి 100 మంది మహిళల్లో 5గురికి హిస్టరెక్టమీ జరుగుతుంది. వ్యవసాయ రంగంలోని వారి సంఖ్య ఆ నెంబర్ ఏ పేరుతో సేవ్ చేసుకున్నారబ్బా. కొందరు పేర్లు గుర్తురాక కొన్నిసార్లు సతమతమవుతూ ఉంటారు. నిజమే, జ్ఞాపక శక్తికి ముప్పు తెస్తున్న సెల్ ఫోన్ చాప కింద నీరులాగా విస్తరిస్తున్న డిజిటల్ డిమెన్షియా సమస్య. చదువుకునే పిల్లల్లో తీవ్ర ప్రభావం. ఎంత చదివినా ముఖ్యాంశాలు గుర్తుండగా కంగుబాటు. బ్యాంకు ఖాతా రద్దయిందా? పన్నెండు నెలల పాటు ఎలాంటి లావాదేవీ లేకపోతే వాటిని నిష్క్రియ ఖాతాలుగా పరిగణిస్తారు. వీటిని తొందరగా యాక్టివేట్ చేసుకోకపోతే ఈ ఖాతాలను కూడా బ్యాంకులు నిలిపివేస్తారు. కొన్ని పొదుపు సంస్థల్లో కనీస నిల్వ ఉంచాల్సిన అవసరం ఉంటుంది. రిటర్నులు సరిచేసుకోండి. నిపుణుల కమిటీ సిఫార్సులు అమలు చేస్తాం. ఇవి ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. చూస్తూనే ఉండండి శ్రీ గౌతమ్ న్యూస్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.